చెప్పండి ఇప్పుడు మేము మీకు చెప్పాల్సిన పని లేదు కదా మీరు మాకు ఇచ్చినామని చెప్పండి డబ్బులు కానీ ఇవ్వండి ఎవరికి నేను చెప్తాను నా పేరు మారుతి గత 10 రోజులుగా ఇక్కడ కురుగుంట దగ్గర 153 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో నిరుపేదలైన పేదలు కొట్టాలు వేయడం జరిగింది. ఈ కొట్టాలు వేసినందుకు కొంతమంది జైభీం భారతరావు పార్టీకి సంబంధించిన వ్యక్తులు నరేష్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుండి ఆరోపణలు చేస్తూ ఇక్కడ తెలుగుదేశం నాయకులు కొంతమంది పేర్లు ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చినామని అది ఇదని మాట్లాడుతున్నారు. ఇక్కడ టీడీపీ వ్యక్తులకు కానీ ఏ పార్టీ వ్యక్తులకి ఇక్కడ ఏం సంబంధం లేదు, ఎవరికి డబ్బులు కూడా ఇచ్చింది. ఇది నిరుపేదలైనటువంటి పేదలు వేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ నారాయణ స్వామికి కానీ ఇంకా కొంతమంది పేర్లు చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏమి ఇక్కడ సంబంధం లేదు. దయచేసి ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దని ముందుగా ఆరోపణలు చేసే ముందు తెలుసుకోండి. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినామా లేదా ఏందనేది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. కర్ణాటక వాళ్ళు అది భూమిది. ఇక్కడ మేము ఇక్కడ లోకల్గా ఉన్న వారి ఇక్కడ లోకల్ లీడర్లు మేము వేసినాము. ఇది ప్రభుత్వ భూమి అని తెలుసుకొని కర్ణాటకకు సంబంధించిన పార్టీ వాళ్ళు కాదు. ఇక్కడ జైభీం జెండాలు నాటి మేమే వేసినాము. ఇది పుల్లాయప్ అనే వ్యక్తిది భూమి. ఆయన వేరే వాళ్ళకి 15 లక్షలకు 16 లక్షలకు అమ్మి దాన్ని ప్రభుత్వ భూమిని ఏదో చేస్తుంటే మేము పేదలు ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము స్థలాలు వేయడం జరిగింది. నా పేరు మారుతి. పేరు రామాదేవి. నేను కూడా వచ్చి ఇక్కడ కొంతమంది నా తరపున ఇండ్లు లేని వాళ్ళకి నేను ఒక 40 మందిని తీసుకొచ్చిన్నాను. అంత బాడీ ఇండ్లో ఉన్న వాళ్ళకి, బాడీ ఇండ్లు లేని వాళ్ళకి, వీధా సాధులకి ఇక్కడ స్థలం తీసుకొని అన్నోళ్ళు మార్తి నేను మేమిద్దరమే ఇక్కడ ఉండి మేము చూసుకుంటున్నాము. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని లాగకూడదు. ఏదన్నా కానీ మేము బీదోళ్ళ కోసమే ఇటు చేస్తున్నాం, బీదోళ్ళ కోసం పోరాట చేస్తున్నాం, ఇండ్లు లేని వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇక్కడ అంటూ ఎవరికి ఇండ్లు లేదు. ఇండ్లు ఉంటే ఎవరు రారు. ప్రతి ఒక్కరు ఇటు బీదోళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరు పనులు చేసుకొని తినేవాళ్ళు, బిందులు అమ్ముకునే వాళ్ళు అంతా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఆరోపణలు అంటే బయట చేయకూడదు. ఏమన్నా ఉంటే వచ్చి ఇక్కడ ఆన్సర్ ఇస్తాం. సమాధానం అనేది మేము చెప్తాం. బయట అనేది ఏది అనేది మనకు మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరు ఎవరన్నా వచ్చినా మేము మార్తీయుడు ఉంటాం కాబట్టి మేమిద్దరు ఆన్సర్ ఇస్తాం. అంతవరకే. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సమాధానం చెప్పే బాధ్యత మాకు ఉంది. బయట అయితే ఆరోపణలు ఏది చేయకూడదు. గిబ్బులు బతకలేని వాళ్ళు ఎన్నో చెప్తారు. బీదా సాదాల కడుపు మీద కొట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇక్కడ అంటూ పనులు చేసుకొని తినేవాళ్ళు, ఇండ్లు డబ్బులు ఇచ్చేంత సోమతి ఎవరికి లేదు. ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు, ఆటో తోలే వాళ్ళు, బిందులు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు ఏదో పొట్టేండ్లు మేపుకుండే వాళ్ళు, వాళ్ళంటూ వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఏదన్నా కానీ బయట రాజకీయాలు అంటే మాకు వద్దునా వాళ్ళకి చెప్పండి. ఎవరన్నా కానీ వాళ్ళు వింటారు. కానీ రేపు అదనక ప్రతి ఒక్క ఛానల్లోనూ చూస్తారు, ప్రతి ఒక్క మీడియాలోనూ చూస్తారు. కాబట్టి ఈ ఎవరికి సంబంధం లేదు. మీడియా వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికి నమస్తే, అధికారులకు కానీ నమస్కారము. ఇది ఒక ప్రభుత్వం భూమి అని ఒక అధికారులకు సంబంధించిండేదని చెప్పి బీద వాళ్ళకు కానీ లేని వాళ్ళకు గుడిసెలు ఇక్కడ వేయించినాం. మేము వేయించిన తర్వాత తమ్ముడు నరేష్ గారు కొంచెం మా మాటగా నినండి అక్క అనే గౌరవం ఉంటే నరేష్ గుడిసెలు వేయించినాం. కానీ తమ్ముడు మేము 5,000 10,000 ఈ విధంగా తీసుకోలేదు. మేము ఎవరితో 10 రూపాయలు ఇంతవరకు డబ్బులు కానీ మేము తీసుకోలేదు. ఎవరితో కానీ మేము దాచుకోలేదు. నీకు బాగా తెలిసింటుంది అక్క వేయించిందంటే ఏ విధంగా అనేది కానీ నీకు తెలుసు నరేష్. డబ్బులు అయితే ఎవరితో తీసుకోలేదు, దాచుకోలే. ఇంకొకటి ఎవరి సొమ్ము ఆక్రమించుకోలేదు. ప్రభుత్వం భూమి అని వేసాము. ఏదన్నా ఉంటే పెద్దల సమస్యలో కూర్చొని ఏదన్నా మాట్లాడుకోవడం చేసుకోవాలి. కానీ ఈ విధంగా ఆరోపణలు పుట్టించి డబ్బులు తీసుకున్నారు, ఈ విధంగా చేసినారు అవి అనేటివైతే తమ్ముడు నరేష్ ఆరోపణలు చేయొద్దు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా ఉండేది ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, అది మంచిగా ఉంటుంది. ఏదైనా మాట్లాడండి. ఇది కానీ వేరే అన్ని పుట్టించి ఆ విధంగా ఈ విధంగా చేసేది చేయొద్దని. ఇక్కడ ఉండేదంతా బీద వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. చాలా పరిస్థితుల్లో ఏదో వ్యాపారాలు చేసుకొని కానీ ఒక పూటకు తినలేని వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళతో మేము గుడిసెలు వేయించినాము. వేయించి కానీ ఇప్పుడు 10 రోజులు అవుతుంది. మీరు కానీ చాలా సార్లు వచ్చి ఇక్కడ ల్యాడ్ చుట్టూ తిరిగి అంతా చూసి చేసుకొని పోతున్నారు. ఈ విధంగా వద్దు, ఇలాంటి ఆరోపణలు పుట్టించొద్దంటే ఇది ఏ వ్యక్తికి సంబంధించిన స్థలం కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ప్రభుత్వం వాళ్ళని కానీ అడుగుతున్నాం మేము. ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దంటే చాలా మంది వేస్తున్నారు. చాలా స్థలాలలో ఇలాంటి స్థలంలో చాలా మంది వేస్తున్నారు. అటువంటి వాళ్ళని కానీ తొలగించినప్పుడు మమ్మల్ని కానీ తొలగియండి.
మేము ఏదైనా నిజాలు మాట్లాడితే ఎందుకు అంత బాధపడతారు, ఎందుకు అంత ఆవేశపడతారు, ఎందుకు ఈ డబ్బులు తీస్తున్నారని ఇలాంటివన్నీ పుట్టిస్తారు మా మీద? అది కరెక్ట్ కాదు కదా. ఇలాంటి నిందలన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కరెక్ట్గా ఆలోచించి మాట్లాడండి, కరెక్ట్గా ఏదైనా చేయండి. మేము పేదవాళ్ళ కోసమే గుడిసెలు వేసాము. పేదవాళ్ళు ఇక మా చుట్టూ అందరూ ఉన్నారు. కావాలంటే మీరు వచ్చి అడగండి, వాళ్ళని డబ్బులు తీస్తున్నారంటే వాళ్ళు చెప్తారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. 153 సర్వేనా? ఇక్కడ దాదాపు 150 గుడిసెలు వేసామండి. కరెక్ట్ కాదండి. దీనికి టీడీపీ నాయకులు సంబంధం లేదు, వేరే వ్యక్తులు ప్రజా సంఘాలు సంబంధం లేదు, ఎవరు సంబంధం లేదు. మేము ఒక జై భీమ తరపున అంటే వేసాము, జై భీమ తరపున ఇక్కడ వేసుకున్నాము. ఆ విధంగా కానీ వేరే దీనికి సంబంధించిన మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న బీద వాళ్ళందరూ గుడిసెలు లేని వాళ్ళే, ఎవరే కానీ ఉన్న వాళ్ళు లేరు. ఒకవేళ ఒక వైపున వాళ్ళందరినీ చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఉన్న వాళ్ళకి దయచేసి ప్రభుత్వం వారు కానీ కనికరించి ఆ ఉన్న స్థలంలో వాళ్ళకు గుడిసెలు ఇండ్లకి ఇవ్వాలని వాళ్ళని కోరుకుంటున్నాం మేము. ప్రభుత్వం ప్రతి అధికారిని అదే కోరుకుంటున్నామండి మేము.